బుధవారం నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శంకుస్థాపన చేశారు. బుధవారం నల్గొండ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో కలిసి శంకుస్థాపన చేశారు. మొదటగా పట్టణంలోని స్థానిక శివాజీనగర్ సెంటర్ నుండి పానగల్ రోడ్ వరకు 90 లక్షల రూపాయల ఎన్సీఏపీ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకి, అదేవిధంగా ఎన్జీ కళాశాల నుండి రామగిరి వరకు 1,30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీట్ రోడ్ను పనులకి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సెంటర్ని పరిశీలించి చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్కి పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయంలో 244 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశమై జిల్లాలో పెండింగ్ పనులపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నల్గొండ ప్రజలు నాపై పెద్ద బాధ్యత పెట్టారని, రాబోయే రోజుల్లో నల్గొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తా అన్నారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, గత ప్రభుత్వంలో జరిగినట్టు పేపర్ లీకులు లేకుండా యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాల్ని అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఇప్పటికే 10 లక్షల రూపాయలకి పెంచామని, 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని కేబినెట్లో నిర్ణయం తీసుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు పేదల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి అండగా నిలవాలని సూచించారు. అందరికీ హామీ ఇచ్చుకుంటూ అందరు ఏమైందంటే అందరూ నెల అయింది కదా ఇంకా ఏమైంది అంటారు. నెలలోనే కొన్ని చేసినాం, ఇంకా చేయవలసిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా డెఫినెట్గా ఇవ్వబోతున్నాం. 10 ఇయర్స్కి వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ 70,000 మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలేదు. అవన్నీ కూడా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 2 సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో రమేషనా ఈ నల్గొండ మండలానికి సంబంధించి వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత కళ్యాణ లక్ష్మి సంబంధించి తిప్పర్తి మండలంలో అలివేలు అలివేలు అదేవిధంగా తిప్పర్తి మండల్ గంగ జింకల మంగమ్మ, జింకల మంగమ్మ
దోమలపల్లి నాగమ్మ తిప్పట్టి మండల్ వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బొమ్మగోని రాములమ్మ ఎవరు? మీ పేరేంటమ్మా?